హాయ్ ఫ్రెండ్స్, గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు గరుడికి చనిపోయే గంట ముందు ఎదురయ్యే కొన్ని సిగ్నల్స్ గురించి చెప్పాడు. చావు ఎదురయ్యే ముందు నేచర్ ద్వారా మనుషులకు కొన్ని విచిత్రమైన సిగ్నల్స్ అనేటివి ఇవ్వబడతాయి. ఎవరికైనా ఈ విషయాలు సడన్గా కనిపిస్తే వాళ్ళు కాసేపట్లో మరణిస్తున్నారన్న విషయాన్ని వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ విషయాన్ని ముందుగా గ్రహించలేరు. కొంతమంది ఏమో ఈ సిగ్నల్స్ను అస్సలు అర్థం చేసుకోలేరు. దీనివల్ల వాళ్ళు ఎప్పుడు చనిపోతున్నారన్న విషయాన్ని వీరు ముందుగా గుర్తించలేరు. ఈ సిగ్నల్స్ దొరికిన వెంటనే మనుషులు తప్పకుండా ఈశ్వరుణ్ణి తలుచుకోవాలి. ఇలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు. లేదంటే వారు చేసిన మంచి పనులు లేదా చెడ్డ పనులను బట్టి వారు స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా అన్నది యమలోకంలో నిర్ణయించబడుతుంది. ఈ సిగ్నల్స్ మనకి యానిమల్స్ నుంచి లేదా మనకు వచ్చే కళల ద్వారా తెలుస్తాయి. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు చెప్పిన చావుతో ముడిపడి ఉన్న రహస్యాల గురించి ఇప్పుడు చెప్తాను. శ్రీకృష్ణుడి గీతలో ఆల్రెడీ ఒక విషయం చెప్పాడు. అది ఏమిటంటే, ఎవరైతే ఈ బ్రహ్మాండంలో పుడతారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. కానీ మన మనుషులు ప్రతి క్షణం చావు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే, చావు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనుషులు చనిపోయే ముందు కొన్ని నిమిషాల్లోనే వారు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. చనిపోయే ముందు మన మనుషులకి కొన్ని సిగ్నల్స్ అనేటివి తప్పకుండా అందుతాయి. ఆ సిగ్నల్స్ దొరికిన గంటకే మానవుడు చనిపోతాడు. శ్రీకృష్ణుడు చనిపోయే ముందు మనకు ఎదురయ్యే 5 సిగ్నల్స్ గురించి చెప్పాడు. శ్రీకృష్ణుడి ప్రకారం ఈ సంకేతాల ద్వారా మనుషులు తాము చనిపోయే సమయాన్ని తెలుసుకొని తమ కుటుంబ సభ్యులకి చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్గా చెప్పవచ్చు. తమ ఆఖరి కోరిక కూడా తమ కుటుంబ సభ్యులకు తెలపవచ్చు. ఈ కారణం చేతనే యమధర్మరాజు నుంచి మనుషులకి ఈ సిగ్నల్స్ అనేటివి లభిస్తాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సిగ్నల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్రహ్మాండంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. మనుషులకి వాళ్ళు చేసిన కర్మల వల్లే వాళ్ళకు పుణ్యం అనేది లభిస్తుంది. వాళ్ళు చేసిన కర్మలను బట్టి వాళ్ళకి పునర్జన్మ లభిస్తుంది. చాలామంది మనసులో రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏమిటంటే, మనం చనిపోయే ముందు మనకు నిజంగానే తెలుస్తుందా, లేక దీని గురించి గరుడ పురాణంలో ఏ సంకేతాలు చెప్పబడ్డాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. గరుడ పురాణంలో జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు, దానితో పాటు చనిపోయిన తర్వాత ఆత్మలు అనుభవించే యాతన గురించి క్లియర్గా చెప్పబడింది. గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు మనుషులు చనిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్ గురించి చాలా క్లియర్గా చెప్పాడు. నరకలోక మరియు స్వర్గలోకం గురించి అన్ని విషయాలను చాలా క్లియర్గా తెలిపారు. ఈ బ్రహ్మాండంలో పుట్టిన ప్రతి జీవి జన్మించడం, మరణించడం అనే ఒక చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఏ విధంగా మనం జన్మించడం నిజమో అలాగే చనిపోవడం కూడా అంతే నిజం. దీనిని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే. ఈ కారణం చేతనే చావుపై పైచేయి సాధించడం అసంభవం. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా ఆయువు కంటే ఒక్క క్షణం కూడా ఎక్కువ జీవించలేరు. ప్రతి వ్యక్తి కూడా ఈ చేదు నిజాన్ని అంగీకరించి తీరాల్సిందే. అయినా కూడా వారు చావు అంటే భయపడతారు. గరుడ పురాణంలో చెప్పిన సంకేతాల గురించి తెలుసుకున్న తర్వాత మనం చనిపోయే ముందు మనకు తెలుస్తుంది. గరుడ పురాణంలోని ప్రేత కల్పన అధ్యయనం ప్రకారం గరుడు కృష్ణుడితో చనిపోయే ముందు ఎదురయ్యే సంకేతాలు ఏమిటి, మనం చనిపోయేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైనా చనిపోయే సమయం వస్తే వాళ్ళ శరీరంలో ఏదో ఒక వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు, శరీరం నీలంగా మారుతుంది. ఆ సమయంలో ఆ వ్యక్తికి చాలా నొప్పి కలుగుతుంది.
చివరికి యమదూతలు అతని సమీపంలోకి వచ్చి నిల్చుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసేస్తారు. చనిపోయే ముందు మనుషుల యొక్క రూపం భయంకరంగా మారుతుంది, ముఖం ఎర్రగా మారుతుంది. వాళ్ళు చనిపోయేటప్పుడు అంధకారంలో ఉంటారు. ఎవరైతే అబద్ధాలు చెప్తారో, పెద్దలను నిందిస్తారో వాళ్ళు చాలా బాధాకరమైన చావుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆత్మని యమదూతలు హింసిస్తూ యమలోకానికి తీసుకువెళ్తారు. ఇలాంటి ఆత్మలను యమదూతలు కర్రలతో కొడుతూ తీసుకువెళ్తారు. వాళ్ళు తమ కుటుంబీకులతో కాపాడమని వేడుకుంటారు. కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కుటుంబీకులకు అసలు వినబడవు. అరిచి అరిచి వాళ్ళ గొంతు ఎండిపోతుంది. శరీరం నుంచి ఆత్మను తీసేసిన తర్వాత యమదూతలు ఆత్మను తీసుకుని దక్షిణ దిక్కుకి ప్రయాణిస్తారు. యమదూతలు ఒక దోసిగా ఆత్మని దక్షిణ దిక్కుకి తీసుకువెళ్తారు. ఎవరైతే ఎప్పుడూ నిజాలు మాత్రమే చెప్తారో, పెద్దల పట్ల శ్రద్ధతో ఉంటారో వాళ్ళ చావు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చనిపోయే ముందు మనకి ఏ సిగ్నల్స్ అనేటివి అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి సిగ్నల్, చనిపోయే ముందు ఒక రహస్యమైన ద్వారం కనబడడం మొదటి సందేశం. ఫ్రెండ్స్, గరుడ పురాణం ప్రకారం చనిపోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు మనుషులకి కలల్లో విచిత్రమైన ద్వారాలు కనబడతాయి. అదేవిధంగా కొంతమందికి ఆ ద్వారం నుంచి మంటలు వెలువడుతూ కనబడతాయి. మరి కొంతమందికి చాలా ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. ఎవరికైనా ఇలాంటి సంకేతం దొరికితే వాళ్ళు దాదాపుగా ఒక రోజులో తప్పకుండా చనిపోతారు. కలలో కనబడే ఆ ద్వారం స్వర్గాన్ని, నరకాన్ని సూచిస్తుంది. చనిపోయే ముందు ఏ ద్వారమైతే కలలో కనబడుతుందో ఆ ద్వారాన్ని చనిపోయిన తర్వాత వాళ్ళు చూస్తారు. చనిపోయే ముందు వచ్చిన కలల్లో ఈ ద్వారం తప్పకుండా కనబడుతుంది. కానీ ఆ ద్వారం వెనకాల ఏముందో ఎవరికి కనబడదు. వాళ్ళు స్వర్గం అందాన్ని చూడలేరు, లేదా నరకంలోని శిక్షలను చూడలేరు. వాళ్ళకి కేవలం చాలా విశాలవంతమైన స్వర్గం, నరకం యొక్క ప్రవేశ ద్వారాలు మాత్రమే కనబడతాయి. ఇక రెండవ సంకేతం ఏమిటంటే, వాళ్ళు జీవితాంతం చేసిన పనులు గుర్తుకు రావడం. ఎవరైనా చనిపోయే సమయం దగ్గరికి వస్తే వాళ్ళు సడన్గా బాధపడతారు. వాళ్ళకి సడన్గా వాళ్ళు చేసిన చెడ్డ పనులు గుర్తుకు వస్తాయి. వాళ్ళు ఈ ఆలోచనల నుండి బయటపడాలని అనుకున్నా కానీ అస్సలు బయటపడలేరు. దీంతో పాటు వాళ్ళ జీవితంలో చేసిన మంచి పనులు కూడా గుర్తుకు వస్తాయి. వాళ్ళు ఆ సమయంలో చేసిన మంచి పనులు, చెడ్డ పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి సడన్గా వాళ్ళు చేసిన ఈ పనులు ఎందుకు గుర్తొస్తున్నాయో వారికి అర్థం కాదు. సడన్గా వాళ్ళ జీవితంలో చేసిన అన్ని పనులు తప్పకుండా గుర్తుకు వస్తాయి. అప్పుడు జీవితంలో తాము చేసిన చెడ్డ పనులకు పశ్చాత్తాపపడతారు. వాళ్ళు చాలా ఎక్కువగా ఏడుస్తారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళకి గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో, వాళ్ళు చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్ళు గుర్తించలేరు. ఈ సంకేతాలు కొంత సమయం వరకు మాత్రమే కనబడతాయి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ గతంలో చేసిన పనుల నుంచి ప్రస్తుతంలోకి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇవన్నీ పూర్తిగా మర్చిపోతారు. మూడవ సంకేతం ఏమిటంటే, కలల్లో మన తాత ముత్తాతలు కనబడడం. గరుడ పురాణం ప్రకారం చనిపోయే కొన్ని రోజుల ముందు మనుషులకి కలల్లో కొన్ని సంకేతాలు లభిస్తాయి. ఈ సంకేతాలన్నీ వాళ్ళ పూర్వీకుల ద్వారా తెలుస్తాయి. వారి కలల్లో వారి పూర్వీకులు కనబడతారు. ఒకవేళ కలల్లో పూర్వీకులు ఏడుస్తూ కనబడితే, లేదా చాలా బాధపడుతూ కనపడితే వాళ్ళు కొన్ని రోజుల్లోనే తప్పకుండా చనిపోతారు. వాళ్ళకి వాళ్ళ కలలో వచ్చిన చనిపోయిన వ్యక్తులు పదే పదే కనబడుతూ ఉంటారు. కొంతమంది వీటిని నార్మల్ డ్రీమ్స్గా భావిస్తారు, కానీ ఇది చావు యొక్క సంకేతం.
పరలోకంలో ఉన్న పూర్వీకులు మనతో మాట్లాడడానికి కలలోకి వస్తారు. 4వ సంకేతం ఏమిటంటే గుడ్లగూబ లేదా కాలిపోతున్న కర్ర కనబడడం. గరుడ పురాణం ప్రకారం గుడ్లగూబ ఇంటిపైన వాలడం అశుభం. ఇలా పదే పదే జరిగితే ఇది చావు యొక్క సంకేతం అనేది మనం అర్థం చేసుకోవాలి. గుడ్లగూబ మీ సమయం ముగిసిందని సంకేతం ఇస్తుంది. ఎవరైతే రాత్రిపూట గుడ్లగూబ శబ్దం విని నిద్రలేచి భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజుల్లో చనిపోతారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు తమ కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. వాళ్ళు జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. లేదా ఎవరికైనా కలల్లో కాలిపోతున్న చితి కనబడితే లేదా కాలిపోతున్న కర్రలు కనబడితే ఇది కూడా చావుకు సంకేతమే. ఇలాంటి వ్యక్తులు 81 రోజుల్లోపు ఖచ్చితంగా చనిపోతారు. అదేవిధంగా ఎవరైతే తమ కలలో తమ పాడెను చూస్తారో వాళ్ళు చావుని ఎదుర్కోవాల్సిన సమయం చాలా దగ్గరలోనే ఉంటుంది. 5వ సంకేతం ఏమిటంటే యమదూతలు దగ్గరికి వచ్చినట్టు అనిపించడం. శ్రీకృష్ణుడి ప్రకారం ఎవరైతే యమదూతలు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందో వాళ్ళు చనిపోయే రోజు దగ్గరలోనే ఉంది. వాళ్ళ సమీపంలో వాళ్ళని లాగుతున్న ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉందని వారికి అనిపిస్తుంది. ఇది జరిగిన 21 సెకండ్లకి వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. వాళ్ళ ముందు సడన్గా యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళని చూసిన వెంటనే ఆ మనుషులు మానసిక సంతుల్యతను కోల్పోతారు. వాళ్ళు యమదూతలను చూసిన వెంటనే చాలా భయపడతారు. కానీ వారు ఆ సమయంలో ఏమీ మాట్లాడలేరు. వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమీ అర్థం కాదు. ఇది జరిగిన కొన్ని క్షణాలకే వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. ఫ్రెండ్స్, ఈ విధంగా గరుడ పురాణం ప్రకారం చావు ఎదురయ్యే ముందు ఈ సంకేతాలన్నీ లభిస్తాయి. ఇలాంటి ఆఖరి గడియల్లో మనుషులు కేవలం ఈశ్వరుడిని స్మరించుకోవాలి. వారికి ఉన్న కొద్ది సమయంలోనే దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తే వారు చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళరు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.